ఇప్పుడు విద్యార్థులు నైట్ అంతా కూర్చొని చదువుకుంటారు, ఎగ్జామ్ టైంకి వెళ్ళేసరికి మర్చిపోతామంటారు. మరి దీనికి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఇది ప్రతి ఒక్క విద్యార్థి సాధారణ ప్రశ్న. ఇది నైట్ అంతా చదవటము అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నైట్ అంతా చదివి మార్నింగ్ ఎగ్జామ్లోకి వెళ్ళి స్పృహ తప్పి పడిపోవటము, లేదా కళ్ళు తిరిగి పడిపోవటము, ఆ వీక్నెస్ మీద, లేదా నిద్ర లేనందువల్ల ఆ డిజీనెస్, అది పరీక్ష మీద చాలా ప్రభావం పడుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి మినిమం 6 గంటల నుంచి మ్యాక్సిమం 8 గంటలకు నిద్ర కేటాయించుకొని దాన్ని తగ్గకుండా 8 గంటల కంటే ఎక్కువ పెంచకుండా చదువుకుంటే అది పద్ధతిగా ఉంటుంది. అంతేగాని నైట్ అంతా నైట్ అవుట్ చేసి మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్ హాల్లో పడిపోయి నేను పడిపోయినాను కాబట్టి ఎగ్జామ్ సరిగ్గా రాయలేనేది ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రతి ఒక్క విద్యార్థి గమనించాల్సింది. జనరల్గా ఏంటంటే అది 10th కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, ఆ ఎగ్జామ్ టైంలోనే చదువుతారు, నైట్ అంతా చదువుతారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ 1B 2B అని ఉంటాయి. ఇవి చాలా టఫ్గా ఫీల్ అవుతారు స్టూడెంట్స్. అది ఒక మన విద్యార్థుల్లో ఉన్న అపోహ. 1B అనేసరికి చాలా ఎక్కువగా ఉంటుంది, 2B అనేసరికి టఫ్గా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఈ మధ్య విద్యార్థులు ఏంటంటే ఆ మ్యాథ్స్ కూడా చదువుతున్నారు. మ్యాథ్స్ చదవకూడదు, మ్యాథమెటిక్స్ చెయ్యాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ కానివ్వండి, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కానివ్వండి, కోనిక్ సెక్షన్స్లో సర్కిల్స్ కానివ్వండి, ఎలిప్స్ కానివ్వండి, హైపర్బోలా, పారాబోలా, మ్యాట్రిసెస్ కానివ్వండి, డిటర్మినెంట్స్ కానివ్వండి, మ్యాథమెటికల్ ఇండక్షన్ కానివ్వండి, వీటిల్లో చదవడం అవగాహన చేసుకొని దాన్ని తను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన దాన్ని ఎగ్జామ్ ముందు పునశ్చరణ చేసుకోవాలి, అంటే రివిజన్ చేసుకోవాలి. ఆ పునశ్చరణ అనేది చాలా అవసరం. నేను విద్యార్థులు కోరేది ఏంటంటే దయచేసి మ్యాథ్స్ చదవద్దండి, బట్టి కొట్టొద్దండి, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు మ్యాథ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు దాని మీద అంత ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఎక్స్ వాల్యూ వస్తేనే వై వాల్యూ వస్తుంది, XY వాల్యూ వస్తుంది, Z వాల్యూ వస్తుంది. కాబట్టి 1B టఫ్, 1A ఈజీ, 2B టఫ్, 2A ఈజీ, ఇటువంటివి అపోహలు. గణితం అనేది గణితమే, మ్యాథ్స్ అనేది మ్యాథ్స్. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఎగ్జామ్ హాల్లో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ స్టెప్స్ ఎక్కడ కూడా ఆగకుండా ఒకదాని తర్వాత ఒకటి క్రొనలాజికల్ ఆర్డర్లో వచ్చేస్తుంది. సో దయచేసి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి, మ్యాథ్స్ చదవద్దండి. అప్పుడు మీకు 1B 2B డిఫరెన్స్ అనేది ఉండదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే అవే రిపీట్ అవుతున్నాయి. గత 20 సంవత్సరాల నుంచి పెద్ద మార్పు, ప్రశ్నాపత్రంలో మార్పు అనేది ఏమీ లేదు. రీసెంట్గా ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెట్టారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నిట్లో కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టాలని ఒక ప్రపోజల్ ఉంది. అది ప్రభుత్వం మీద నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది కరెక్ట్గా. ఇంకా స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పండి సార్. మీరు అన్నట్టు ప్రతి ఒక్క విద్యార్థికి ఎగ్జామ్ పోయే ముందు నేను అన్నీ చదివాను, నాకేమీ గుర్తుండటం లేదు, నేను రాస్తానో రాయను అని ప్రతి ఒక్క విద్యార్థికి ఖచ్చితంగా మనసులో ఉంటుంది. బట్ మీరు వెళ్ళి ఆ యాంగ్జైటీ అనేది బిఫోర్ ఎంటరింగ్ టు ది ఎగ్జామ్ హాల్. వన్స్ మీరు ఎగ్జామ్ హాల్ ఎంటర్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు శాంతంగా సెటిల్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే ప్రశ్నాపత్రం చూస్తారో, ఎప్పుడైతే వెన్ యూ గో త్రూ ద క్వశ్చన్ పేపర్, వాట్ ఎవర్ యు ఆర్ లెర్న్ ఆటోమేటికలీ ఇట్ విల్ బీ రీప్రొజెక్టెడ్ ఆన్ ద పీపుల్. సో స్ట్రెస్ అనేది అసలు ఇంటర్మీడియట్కి స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దాంట్లో ఇంకా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఆ క్వశ్చనే రైజ్ కాదు. పోటీ పరీక్షల్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పోటీ పరీక్షలు అనేసరికి టోటల్ నేషనల్ వైడ్గా మనం కాంపిట్ చేస్తున్నాం. అంటే JEE మెయిన్స్ కానివ్వండి, నీట్ కానివ్వండి, ఒక 13 నుంచి 14 లక్షల మంది రాస్తారు. కాబట్టి అక్కడ పోటీతత్వం, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ కొంచెము యాంగ్జైటీ కానివ్వండి, మీరు అన్నట్టు స్ట్రెస్ మేనేజ్మెంటు ఉంటుంది. కానీ ఇంటర్మీడియట్కి అంత స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరము ఏమీ లేదండి. ఇది నా ఒపీనియన్.